బీజేపీ చేసిన ఒత్తిడితోనే జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని తాను భావిస్తున్నారు ఎంపీ మల్లు రవి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయిన రోజే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తను రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయాల్లో, దాంతోపాటు ప్రత్యేకంగా రాజ్యసభలోను లోక్సభలోను పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ రాజీనామా వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషణ చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు అటు ఎంపీ మల్లురే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఈ సాయంత్రం జరిగినటువంటి ఈ పరిణామాలు ఏమని మీరు విశ్లేషిస్తారు? ఇవంతా కూడా ఈ పరిణామాలు చూస్తే ఇది రాజకీయ అనారోగ్యంతో బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ఒత్తిడి వల్లనే రిజైన్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగు పెట్టి దానికి కిరణ్ రిజిజు గారిని, నడ్డా గారిని రావాలంటే వారిద్దరు కూడా మీటింగ్ రాలేదు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ వారిని రిజైన్ చేసే విధంగా చేసాయని అనుకుంటున్నాం. ఆయన మంచోడా చెడ్డోడా అనేది కాదు, రిజైన్ చేసిన విధానం ఇది ఒక నియంతృత్వ పోకడలకి నిదర్శనంగా కనపడుతుంది తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. నిన్న కూడా పార్లమెంట్లో మేమంతా ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు హౌస్లోకి వచ్చి జనగణమన బాడే అంతవరకు ఉన్నారు, వెంటనే లేచిపోయారు. మేమంతా అడుగుతున్నాం, ప్రధానమంత్రి గారు మీరు ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడండి. 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ దాని మీద ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు యుద్ధం చేసేటప్పుడు ఒక భారత ప్రభుత్వం సైన్యమే కాదు, భారత ప్రజలందరూ మీకు అండగా నిలబడి యుద్ధంలో పాల్గొన్నట్టుగానే పాల్గొని చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మీకు పూర్తిగా సపోర్ట్ చేసినాయి. మరి వాళ్ళని కాన్ఫిడెన్స్ వాళ్ళు తీసుకుని యుద్ధం ఏ రకంగా జరిగింది, యుద్ధంలో ఏ రకంగా పోరాడాము, ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనేదే రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి యొక్క ఉద్దేశం. అది కూడా చెప్పకుండా నిన్న నియంతృత్వ పరిపాలనలాగా ప్రజాస్వామ్యంకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ప్రధానమంత్రి గారు సభ నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణన ఇవన్నీ జరిగాయి. సో ఇదే విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా రాబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏంటి వివరాలు? దీనికి సంబంధించి రేపు 24వ తారీఖున మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మల్లుభట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర అధికారులందరూ ఇక్కడికి వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీతో, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున ఖార్గే కలిపి అక్కడ చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ గురించి 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేదాని గురించి వారికి వివరిస్తారు. సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం 100 మంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరికీ